వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర పూర్తయి నేటికి 3 సంవత్సరాలు. ఆయన పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గుండెలు ఎలా నిలిపాడో చూసాం. అప్పటిదాకా ప్రశ్నించలేని ప్రజలు, అప్పటిదాకా ప్రశ్నించలేని కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిలదీసిన తీరు చూసాం. నారా లోకేష్ యువగళం పాదయాత్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టబడింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఆయన పాదయాత్ర 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కీలక భూమిక పోషించింది. నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి నేటి వరకు అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర తదనంతరం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత ఈ 20 మాసాల్లో జరిగిన ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రయాణం గురించి ఎట్లా చేస్తారు, ఎట్లా చూస్తారు? లోకేష్ బాబు పాదయాత్ర అంటే 3 సంవత్సరాలు ఈ రోజుకు పూర్తయింది. 2023 జనవరి 27వ తారీఖు నాడు ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు ఎవరికి పెద్ద ఆశలు లేవు దీని మీద. కారణం ఏంటంటే ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ కావచ్చు, ఇంత సుదీర్ఘంగా 4000 కిలోమీటర్ల పాదయాత్ర ఆయన చేస్తాడా, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడు, ఎన్ని రోజులు చేస్తాడు, రకరకాలుగా ఆయన మీద ప్రచారం జరిగింది. ఇలా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత 2019 మే 30వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఏ గూడి పక్షులు ఆ గూడికి చేరినాయి. అర్థమైందా? మరోసారి చెబుతున్నాను. అధికారం పోయి అవమానకరమైన రీతిలో తెలుగుదేశం పార్టీకి ఫలితాలు వచ్చిన తర్వాత ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినాయి. సర్దుకున్నాయి, ఎక్కడ సర్దుకున్నాయి. బట్టలన్నీ రంగు పెట్టెలో పెట్టి, ఇస్త్రీ బట్టలు బయటికి తీయకుండా ఎవరు ఉండాల్సిన ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చింది లోకేష్ బాబు. గమనించుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ప్రశ్నించింది లోకేష్ బాబు. అయినా సరే చలనం రాల. అతని పరిపాలన చూసి ప్రజల్లో వచ్చింది చలనం, కానీ నాయకుల్లో రాల. రక్షణగా నిలబడేవాళ్ళు కరువయ్యారు. నిజంగా కార్యకర్తలుగా రక్షణగా నిలబడేవాళ్ళు కరువయ్యారు. లీగల్ టీంని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ లోకేష్ బాబే అన్ని సర్వాంతర్యామిగా పార్టీలో మారి ఆయన అన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో హత్యలు జరగటం, దాడులు జరగటం, నాయకుల్ని జైల్లో పెట్టడం, ఇవన్నీ చూస్తున్నాడు. అచ్చెన్నాయుడు గారి నుంచి మొదలు పెట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాని వరకు నోరెత్తిన నాయకుడిని ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. అందువల్లే మిగిలిన నాయకులు కూడా అతను కావాల్సింది కూడా అదే, ఆ భయాన్ని సృష్టించాడు. దాంట్లో ట్రాప్లో పడిపోయారు. వీళ్ళు 151 స్థానాలు వచ్చినాడు, మనలోంచి 4 లాక్కెళ్ళాడు. రేపొద్దున కాదంటే 125 కొత్త ఏమో, మనం అధికారంలోకి వస్తామా, అసలు మనకు ఏజెంట్లు ఉంటారా, లేదు మన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఉంటారా అని చెప్పని వీళ్ళు ముందు ఈ నాయకులే భయపడిపోయారు. కానీ లోకేష్ బాబు భయపడలా, ముందుకొచ్చాడు. ఇవన్నీ జరిగినాయి. సరే, ఇక ఇవన్నిటికంటే కూడా పాదయాత్ర కానీ మొదలు పెడదాం మనం. పాదయాత్ర మొదలుపెట్టాడు. పాదయాత్రలో మొదలుపెట్టినప్పుడు చిత్తూరు జిల్లాలో మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టినప్పుడు ముందుగా అక్కడ ప్రారంభించినప్పుడు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత కొంచెం పలసంగా వస్తున్నారు. ఏమనుకున్నారంటే ఇంకేముంది, జనం లేరు, ఆదరణ లేదు అని. మామూలుగా రాయలసీమ జిల్లాలో ఒక గ్రామానికి చాలా దూరం ఉంటుంది. అవును, కొంచెం పర్ర ఎక్కువ. ఎప్పుడైతే తిరుపతి సభలో యువకులతోటి ఒక సభ పెట్టాడో అక్కడ అతను మాట్లాడిన విధానం, ప్రశ్నలకి అతను సమాధానం చెప్పిన విధానం యువతను ఆకట్టుకుంది. అప్పుడు వాళ్ళలో ఆలోచన మొదలైంది. ఇది యువగళం పాదయాత్రను ఎందుకు పెట్టాడంటే లోకేష్ బాబు 2019 ఎన్నికల నాటికి అప్పుడే ఓట్లు వచ్చిన వాళ్ళు, 2024కి ఓటు రాబోయే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి దూరం అయిన మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మారు. రెండవది, ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు. అది వచ్చినట్టయితే మనకి ఇబ్బడముబ్బడిగా పరిశ్రమలు వచ్చేయి, అందరికీ ఉద్యోగాలు వచ్చేయి అని చెప్పని వాళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని వాళ్ళు నమ్మారు. దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసుకోగలిగాడు. మరి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదు కదా. అవును, ఘోరాతి ఘోరంగా బయటికి వెళ్ళారు కదా యువకులు పట్టచేత పట్టుకొని. ఇవన్నీ వీళ్ళు గమనించిన తర్వాత రెండోది, వాళ్ళు ఏమనుకున్నారంటే వాలంటరీలే మన కాపాడతారు, సచివాలయ ఉద్యోగస్తులు మనం కాపాడతారని వాళ్ళు భావించారు. అదే వ్యతిరేకత వస్తుందని వాళ్ళు భావించాలి. ఎందుకంటే 5200కే కదా వాళ్ళకి ఉద్యోగాలు. అవును, మిగిలిన వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉండేవి చూస్తూనే ఉన్నారు కదా. ఇవి దృష్టిలో పెట్టుకొని అంతర్లీనంగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వ్యతిరేకతని
ముందుగా గ్రహించింది లోకేష్ బాబు. అందుకని ఈ యువతని పార్టీకి దగ్గర చేసే క్రమంలో అతను చేపట్టినటువంటి యుగళం పాదయాత్ర 100% సక్సెస్ అయింది. అదే తెలుగుదేశం పార్టీకి వజ్రాయుధంలా తయారైంది, ఊపిరిపోసింది, వజ్రాయుధంలా తయారైంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి పాడగట్టిన యాత్రలా తయారైంది. అవును, అర్థమైందా? అప్పుడు లోకేష్ బాబు మమేకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, సంఘాలను కావచ్చు, ఒకసారి మీరు గమనించండి. అందరితోటి మమేకమయ్యాడు. అందరికీ స్పాల్ టెన్నిస్లో అక్కడే మిగిలిన వాళ్ళ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు, ఎవరో నలుగురు అడుగుతారు సమాధానాలు, అన్నీ రాసి పెట్టుకుని వాళ్ళు రాసి పెట్టుకున్నట్టే సమాధానం చెబుతారు, అది కూడా చూసి సమాధానాలు చెబుతారు. కానీ లోకేష్ బాబు ఎక్కడైనా సరే అవును, అతను అక్కడ ఎవరైతే అడుగుతున్నారో ప్రతి సమస్యను అడ్రస్ చేశాడు. గమనించుకోండి, స్పాంటేనియస్ అడ్రస్ చేశాడు, స్పాంటేనియస్గా సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో నందమూరి తారక రామారావు గారి నుంచి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనపడే చోట నిలబడి సెల్ఫీలు తీసుకొని ఇది మేము చేశాము అని చెప్పని సవాళ్ళు విసిరారు. చూడండి, అది తెలుగుదేశం ప్రభుత్వం అన్ని సంవత్సరాల్లో చేయలేని పని అతను చేసినప్పుడు ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఉద్యోగ కల్పన ఎలా చేస్తారో చెప్పిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడిపోయింది. రెండోది, రెడ్ బుక్ రాస్తున్నాను, ఫలానా శాసనసభ్యుడు, ఫలానా మంత్రి, ఫలానా యొక్క కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, అధికారులు కలిసి మీకు ఏమి అన్యాయం చేశారో వాళ్ళందరూ తాడ తీస్తాను అని చెప్పని ఎప్పుడైతే అతను చెప్పి రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పని చెప్పడం మొదలు పెట్టాడో జనాలకి ఎస్ ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది అని చెప్పని అందరూ కనెక్ట్ అయ్యారు. అందుట్లో యువత బాగా కనెక్ట్ అయింది, ధైర్యం వచ్చేసింది, ప్రశ్నించే తత్వం వచ్చేసింది, మనం అధికారంలో వస్తామనే నమ్మకం వచ్చేసింది. ఎప్పుడైతే కడప జిల్లా పర్యటనలో పోటెత్తారో, అసంతృప్తి వ్యక్తం చేశారో జనాలు, అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఇక అది మహోద్భుతంగా జరిగింది. మామూలుగా కూడా జరగల. ఆ పాదయాత్రలో అతను ఎన్ని ఇబ్బందులు పెట్టారు, మైకు తీసేశారు, డయాస్ని తీసేశారు, నడవడానికి వీలు లేదని అన్నారు. న్యాయస్థానంతో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అతను ప్రశ్నించిన విధానం ప్రతి వాళ్ళకు కూడా అరే అతను పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని సౌకర్యాలు కలగజేశాడు, ఇతను పాదయాత్ర చేస్తుంటే ఏంటి ఎంత ఆటంకాలు కలగజేస్తున్నారని చెప్పని ఇంకొంచెం రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళందరూ పాల్గొనే అవకాశాన్ని, ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే తత్వాన్ని కూడా ఆ రోజు జరిగింది. 2022లో జరిగినటువంటి మహానాడు ప్రకాశం జిల్లా ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఊపిరిచ్చిందో లోకేష్ పాదయాత్ర అంతకంటే రెట్టింపు జనాల్లోనూ, కార్యకర్తల్లోనూ, ప్రశ్నించే వాళ్ళల్లోనూ ఒక మనోధైర్యాన్ని నింపింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో అధికారాల్లో రావటం వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇప్పటికప్పుడు ఎండగట్టమే కాకుండా వీళ్ళు చేసిన మంచిని చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా నిజమే కదా, ఇది ఇల్లు తీసుకొచ్చిన పరిశ్రమలే కదా, మనకు అబద్ధం చెప్పారు కదా అనే ఆలోచన రావడానికి కారణమైంది. ఏదైనా ఒకటండి, నాయుడు గారి అబ్బాయిని నాయకుడిని చేసింది లోకేష్ పాదయాత్ర, యువగళం పాదయాత్ర. రెండోది, వీళ్ళు చేసిన అభివృద్ధిని జనాలకు చెప్పగలిగింది యువగళం పాదయాత్ర. అంతకుముందు బాబు గారు, రామారావు చేసినవి కూడా వాళ్ళు చెప్పుకోలేకపోయారు, వాటిని కూడా ఈయన స్పష్టంగా చెప్పేసరికి వాటికి ప్రచారం కల్పించినట్టయింది. ప్లస్ వాస్తవాలు ప్రజలకు తెలుసు. అదే కదండి నేను చెప్పేది, వీళ్ళు చేయలేని పని, తండ్రి చేయలేని పని లోకేష్ బాబు చేశాడు కాబట్టి ఈ రోజు అంత ఆదరణ వచ్చింది. రెండోది, ఇంకొక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు మనకు వచ్చాడనే నమ్మకం ఏర్పడింది. అది చూసిన తర్వాతే కదా ఈరోజు అన్ని దారులు వాళ్ళకు మూసుకుపోయింది. అన్ని దారులు మూసుకుపోవడానికి కారణం కూడా లోకేష్ బాబు గారి పాదయాత్ర వాళ్ళు విజయం సాధించారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అఖండ మెజార్టీ వచ్చింది. ఆ తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వ్యవహార శైలిని ఆయన తెచ్చిన పరిశ్రమను ఎలా చూస్తారు సార్? ముందుగా పరిశ్రమల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు 23 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు వచ్చినాయి అని చెప్పని మనం మాట్లాడుకుంటున్నాం. 8,35,000 కోట్ల రూపాయల పరిశ్రమలకు సంబంధించి MOUలు కుదిరినాయి, గమనించుకోండి. తర్వాత ఈ రోజు ఇప్పటి వరకు కూడా అతను డిఎస్సి ప్రకటించాడు, అది అమలు చేశాడు. కానిస్టేబుల్ నియామకం చూసాం, 5,757 మందిని కానిస్టేబుల్గా ఈ రోజు నియామకం జరిగింది. 16,000 మంది ఉపాధ్యాయులు జరిగింది. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అతని పాత్ర ప్రముఖంగా కనపడుతుంది. వీటన్నిటికంటే కూడా ప్రపంచం మొత్తం భారతదేశం కలిసి చూసే విధంగా, భారతదేశంలో ఈ పరిశ్రమ ఎక్కడ పెడుతున్నారు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ లా చూసే విధంగా గూగుల్ డేటా సెంటర్ అనేది మాత్రం లోకేష్ యొక్క ప్రతిభకి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, అర్థం పట్టింది. ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే చాలా ఉన్నాయి, చాలా మనం మాట్లాడుకోవచ్చు. అతను ఇచ్చిన హామీల్లో భాగంగా కొంత అతను ఆ రోజు ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేశాడో వాళ్ళు ఇంకా బజాయట్లు తిరగటం మాత్రం
కొంచెం కార్యకర్తలకి ప్రజలకి మింగుడు పడనమాట వాస్తవమే. ఉమ్, అది కూడా సరి చేసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. అది మాత్రం ఈ కూటమికి లోపం, ఉమ్, నిస్సందేహంగా చెప్పగలను నేను. ఎందుకంటే మంచి చెప్పాలా, దీని గురించి చెప్పాలి. ఎందుకు ఆగారు అంటే అది వాళ్ళే చెప్పాలి. మనకు కనపడుతుంది ఏంటంటే ఈ పెట్టుబడులు రాబట్టే విషయంలో కావచ్చు, ఉమ్, యువకులకు ఉద్యోగ కల్పన జరిగే విషయంలో కావచ్చు, దీంట్లో కొంత దీని మీద దృష్టి పెట్టి ఇది వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం అనుకుంటున్నారేమో. మొన్నే అన్నాడు కాబట్టి లోకేష్ బాబు 3 పేజీలు అయినాయి, ఇక మిగిలిన పేజీలు ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి వీళ్ళని కూడా వదిలిపెట్టకుండా, ఉమ్. ఎందుకంటే ఇది మామూలుగా చేసిన అరాచకం కాదు. వాళ్ళు అవునవును. 5 సంవత్సరాల అరాచకం అనేది ఇప్పుడు చూడలే మనం. ఉమ్, ఇది చాలా దారుణంగా చేశారు వాళ్ళు. విధ్వంసం అంటే హత్యలు చేయడం అవన్నీ సర్వసాధారణం, ఎప్పుడో జరుగుతూనే ఉన్నాయి. ఉమ్, ఒకళ్ళు వచ్చి ఆ కరికట్టేది లేదు, వాళ్ళేం ప్రోత్సహిస్తారు కాబట్టి అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. కానీ 5 సంవత్సరాల విధ్వంసం అనేది మామూలు కాదు. అవును. ఆ దోపిడీ కానీ ఆ విధ్వంసం కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం కానీ మామూలు విషయం కాదు. ఉమ్, దాన్ని సరిచేసే క్రమంలో భాగంగా కొంత సమయం పడితే పట్టొచ్చు. ఉమ్, కానీ వాళ్ళకి శిక్షలు వేసే విషయంలో కావచ్చు, అవినీతి పరులకి అందలం ఎక్కించే విషయంలో కావచ్చు, కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. దాన్ని సరి చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది. అది మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. పరిశ్రమలు తెస్తున్న విషయాన్ని అభినందిస్తూనే గత 5 ఏళ్లలో చేసిన లూటీని కూడా రికవరీ చేసి వాళ్ళందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉందని, అలాగే నారా లోకేష్ యువగణం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టిందంటూ విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.